ముందుగా హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈ రోజు మన హిట్ టీవీ స్టూడియోలో చాలా ముఖ్యమైన అతిథి ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే చాలా మందికి నాగుపాముల గురించి ఎన్నో అనుమానాలుంటాయి. ఎన్నో సందేహాలు. ఎందుకంటే కలలో నాగుపాము వస్తే ఏమవుతుంది? అసలు ఎలాంటి నాగుపాము రావచ్చు? నా అసలు నాగదోషం అంటే ఏంటి? చాలా రకాల సందేహాలుంటాయి. ఆ సందేహాలన్నిటిపైన ఈరోజు మీకు వివరంగా కూడా క్లుప్తంగా వివరించడానికి ఈరోజు మన హిట్ టీవీ స్టూడియోలో మన ముందున్నారు. చైర్మన్ అయినటువంటి మైలవరపు నాగమణి గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్కారం అమ్మా. ఇంకొకటేందంటే మనకు కొన్ని పాములుంటాయి. ఇప్పుడు నాగుపాము అంటాము, శ్వేతనాగు అంటాము, బ్లాక్ కోబ్రా అంటాము. ఇంకొకటి నల్లత్రాచు మీరన్నట్టుగా మీ వెంట పడింది అవును. అంటారు. అంటే ఇప్పుడు ఈ నల్లత్రాచు, శ్వేతనాగు అండ్ మళ్ళీ ఇక్కడ నాగుపాము 3 వేరియేషన్స్ ఇప్పటివరకైతే అందరికీ తెలిసినవి. ఈ శ్వేతనాగు దేనికి సూచిస్తుంది? అంటే ఎట్లా? ఏంటి అసలు పా ప్రత్యేకత? పాము జాతుల్లోనే అది కూడా జాతి. ఆ! తెలుపు రంగువి కొన్ని దేశాల్లో ఉంటాయి శ్వేతనాగులు. ఆ! అవి మనకు కూడా కొన్ని ఏదైనా వచ్చుంటాయి గానీ, ఇవి పాము జాతుల్లోనే జాతులన్నీ ఒకటేనండి. హ్మ్. పాములన్నీ ఒకటే. హ్మ్. వర్ణాలు వేరు. ఇప్పుడు మనుషులు మనం ఉన్నాం. ఒకళ్ళు కొద్దిగా పచ్చని రంగుతో ఉన్నారు, కొద్దిగా తెలుపు రంగులో ఉన్నారు, కొద్దిగా నలుపులో ఉన్నారు, హ్మ్. చామంచాయ రంగులో ఉన్నారు. హ్మ్. కదా! హ్మ్. అంటే బయటకు కనిపించే వర్ణాన్ని మనం చెబుతున్నాం. హ్మ్. లోపల వర్ణం, లోపల మనిషికి తత్వం అనేది ఉంది కదా! మనిషి తత్వాలు ఎలా ఉన్నాయో, హ్మ్. పాముల్లో గూడా రకరకాల వర్ణాలు, హ్మ్. రకరకాల మనస్తత్వాలతో ఉండే పాములు ఉండి ఉన్నాయి. ఒక్క నాగుపామును మటుకు సెపరేట్ చేయండి. అది దేవతా పాము. హ్మ్. నాగుపాము. అది అంటే మటుకు అదే. దేవతా పాము. ఎందుకంటే శ్వేత నాగుకి శక్తులెక్కువ అంటారు. పవర్ కాదండి. ఎక్కువ అంటారు. అనేం కాదు. ఏ పాముకైనా పవర్ ఎక్కువ, శక్తి ఎక్కువే. ఎటువంటి ఇప్పుడు కీడు, దేవతా అపకారం పాముగా నిజంగా మీరు చెప్పినట్టు దేవతా పాముగా ఏ పామును మనము పరిగణలోకి పరిగణలోకి తీసుకో. అదే నేను తీసుకోవాలి అంటే? చెప్పాను గదా! ఇందాక. ఆ! ట్యూబ్‌లైట్ కాంతిలో మూరే ఉంటాడు. ఆ! ఆయన వస్తే గనక పరిమళాలు వెదజల్లుతూ ఉంటాయి. స్వామి ఓకే. ఎవరికీ కనిపించరు. అక్కడ కనిపిస్తే ఇక్కడ మాయమవుతూ ఉంటారు చూడండి. అది దేవతాపాము. అది ఓకే. నిజమైన నాగేంద్రుడు. ఆయన ఎవ్వరికీ కీడు గాని, అపకారం గాని చెయ్యరు. చెయ్యరు. ఎవరికీ కనిపించరు. ఎవరికీ కనిపించి అపకారం చేయనప్పుడు ఎవరు వాడి జోలికి పోరు. కనిపించిన వాళ్ళు ఇప్పుడు అదృష్టవంతులంటారు. మనం మానవులే ఎట్టా అయితే వివిధ రంగుల్లో ఉన్నామో, వివిధ మనస్తత్వాలతో ఉన్నామో, హ్మ్. పాములు గూడా వివిధ రంగులతో, వివిధ జాతులతో, హ్మ్. వివిధమైన మనస్తత్వాలతో పాములు గూడా ఉంటాయి. హ్మ్. ఇందులో కీడు చేసే పాములున్నాయి, కీడు చెయ్యని పాములు ఉన్నాయి. హ్మ్. కాబట్టి వీటన్నిటిని ఒక పక్కన పెట్టండి. దేవతా నాగుని, నాగేంద్రుడిని ఒక పక్కన పెట్టుకోండి అంతే. అంతే. అంటే ఇప్పుడు చాలా వీడియోలలో చూపిస్తున్నట్టుగా అంటే చివరి ప్రశ్న అడుగుతున్నాను. మీరు చాలా క్లియర్‌గా చెప్పారు. చాలా సినిమాలలో గాని, వీడియోలలో గాని చూపిస్తున్నట్టుగా నిజంగా కొంతమంది శ్రీశైలం అడవులలోకి అంటే శ్రీశైలం ఎళ్తూ ఫారెస్ట్‌లో కూడా రోడ్డు పైన కూడా చూసి ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో అవునమ్మా. హల్చల్ చేసినయి కూడా ఉన్నాయి. 5 తలల నాగేంద్రుడు అని చెప్పేసి మేము చూసాము అని చెప్పేసి కూడా వీడియోలు చేయడం జరిగింది. అంటే ఇప్పుడు మీరు చిన్నగా ఒక మూరె సైజులోనే కనిపించిన పామే అది నాగేంద్రుడు స్వామి. ఆయన మాత్రమే దేవుడు అన్నారు. ఇప్పుడు ఈ 5 తలల శుభసూచకంగా చూపించే మరి ఈ పాముని ఏమంటారు? దేనికి సంకేతం అంటారు? అసలు 5 తలల పాములున్నాయని ఎక్కడన్నా మనం హ్మ్. ఏ జూలో గాని ఎక్కడన్నా మనం చూసామా? హ్మ్. చాలా వీడియోలు కూడా పెట్టారు. వీడియోలు పక్కనుంచండి. హ్మ్. ఇప్పుడు ఏ జూలో అయినా గూడా హ్మ్. మనకి పాములు జూ ఉంటుంది. రకరకాల పాములు మనం చూసాము. హ్మ్. 2 తలకాయల సికండిని గూడా నేను చూసా. అవును. అంటే 2 తలకాయలంటే ఒక చోటే ఉండవు. అవును. ఇటు తల ఉంటుంది, ఇటు ఇటు తల తల ఉంటుంది. ఉంటుంది. ఆ పాము ఎవ్వరికీ అపకారం చేయదు. అవును. దాన్ని పదిలంగా తీసుకెళ్ళి ఇదివరకు ధాన్యపు గాదులు అని ఉండేవి. హ్మ్. ధాన్యం నిల్వ చేసి దాంట్లో ఉంచేవాళ్ళు. హ్మ్. అది లక్ష్మీ స్వరూపం అని. అవును. నేను అట్లా కొన్ని చూసాను గానీ, ఎక్కడైనా ఈ 5 తలకాయలేసుకున్న పాములు మరి నేనెక్కడ చూడలేదు. హ్మ్. ఏ జూలో గూడా నేను చూడలేదు. హ్మ్. ఎవరైనా చూసుంటే గనక అదృష్టవంతులనే చెప్పుకోవాలి మరి. అంటే ఇప్పుడు అదే అదే విగ్రహాలు కూడా మనం పూజిస్తున్నాము. 5 తలల నాగేంద్రుడు అని చెప్పేసి కూడా నాగపాముని విష్ణువుతో పోలుస్తారు. విష్ణు పడగ కూడా 5 తలల పాము అనేది కూడా విష్ణువుకి విష్ణువు తలపైన ఉండే పడగ కూడా నాగేంద్రుడు. ప్రతి దేవుడికి ఆ! అనుసంధానమైందమ్మా. హ్మ్. అందుకు నాగేంద్రుడు మరి అనేవాడు హ్మ్. శ్రీ మహావిష్ణువుకి శేషపాన్పు. గణపతికి మరి ఆయనకే నాభికి. చూపిచ్చారు కదా! 5 తలలు 5 అక్కడ. తలలు అంటే అది ఆ దేవతా పడగకే. తత్వం అండి. ఇప్పుడు శ్రీ హ్మ్. మహావిష్ణువు ఆయన తన విశ్వరూపాన్ని చూపించినప్పుడు ఎట్టా చూపించారు? హ్మ్.
అట్లాగే ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంశ ఉమ్, ఆయన 7 తలలతో చూపించారు, 9 తలలతో చూపించారు, 5 తలలతోనూ చూపించారు ఆ అంశ. ఉమ్, అది దేవతా అంశ కాబట్టి ఎన్నైనా ఆయన చూపించగలరు. ఉమ్. అలాంటివి మనం బయట కొలుచుకుంటూ ఉంటాం. కనిపించవు అంటారా బయట? కనిపించవని నేను చూడలేదు కదా! నేను చూడని విషయాన్ని నేను చెప్పలేను. నాకు ఓకే. జూలో గాని ఎక్కడ కూడా నేను చూడలేదు. ఉమ్, ఎవరన్నా చూసున్నారంటే చెప్పమనండి. ఉమ్. మనం కూడా వెళ్ళి చూసొద్దాం. ఖచ్చితంగా. ఆ! ఖచ్చితంగా. ఎందుకంటే కొన్ని వీడియోస్ కూడా చాలా వరకు అవి మేము ఇదైనాయి. చూసినంత వరకు మేమేమనుకున్నామంటే, ఇప్పుడు టెక్నాలజీ బాగా ఉంది కదమ్మా! ఏమన్నా అలా క్రియేట్ ఎడిట్ చేశారేమో. అంటే చేశారనుకున్నారా? ఇంట్లో పిల్లలు గాని మేము గాని. ఇదేమన్నా తప్పైతే తప్పుగా తీసుకోకండి. ఏమన్నా క్రియేట్ చేసి ఉండొచ్చు కదా! 5 ఆ! తలలు ఉంటాయా అన్న ఉద్దేశం ఉంది. ఉంటే గనక మనకది ప్రదర్శనగా మనకెక్కడన్నా చూపించేవాళ్ళు గదా! అంటున్నా నేను. హ్మ్. కదా! అంటే ప్రదర్శనగా తీసుకొచ్చి పెట్టేవాళ్ళు కదా! అని. పెట్టేవాళ్ళు గదా! ఇట్లా ఉన్నాయి నాగులు అని. మనం హ్మ్. ప్రదర్శనగా ఏ జంతు శాలలోనే మనం చూసేవాళ్ళం గదా! అంతదాకా దేనికండి? ఈ పాములు ఆడించే వాళ్ళుంటారు గదా! హ్మ్. వాళ్ళ దగ్గరైనా విశేషమైన పాముందంటే వాళ్ళు పాపం పైసలు బాగా వస్తాయిగా ఆడించుకుంటే. హ్మ్. వాళ్ళ దగ్గరైనా మనం చూసేవాళ్ళం గదా! ఓకే. ఎప్పుడు ఒక తలున్న పామునే మనం చూస్తున్నాం ఎవరి దగ్గరైనా. ఇన్ని తలలున్న నాగేంద్రుడిని మనం చూడలేదు గదా! హ్మ్. మనం చూసిందల్లా ఒక తలున్న నాగాన్ని, రకరకాల పాముల్ని, 2 వైపులా 2 తలకాయలుండి ఎటు పడితే అటు నడిచే పాముని మటుకు చూసాము. ఆ! అది గాదుల్లో వేసుకుంటారని అందరికీ మామూలు రైతు పరంగా గూడా అందరికీ తెలుసు. హ్మ్. మనం చూడని దాన్ని మనం ఎలా చెప్పుకుంటాం? ఓకే. ఎవరన్నా చూసున్నారా? ఆ! మంచిది నమస్కారం అంటున్నారు. నమస్కారం అంటాం. మంచిది నమస్కారం. మీరెంత అదృష్టవంతులు. ఓకే. 5 తలల పాము చూసారు. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. చాలా చక్కగా కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశారు మాకు. ఎందుకంటే ఈ నాగదోషం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది తరతరాల నుంచి రావచ్చు, లేదా తెలిసి తెలియక చేసిన తప్పుల వల్ల కూడా కావచ్చు. నాగదోషం అనేది ఉంటది కాబట్టి దాన్ని నివారించుకోవడము చాలా అవసరము. ప్రతి ఒక్కరు కూడా దీని మీద దృష్టి పెట్టాలి. దాన్నంత ఈజీగా తీసుకోవద్దని క్లియర్ కట్‌గా చెప్పినందుకు చాలా మీకు మంచిదండి. చాలా హృదయపూర్వక ధన్యవాదాలు కూడా. చాలా చాలా సంతోషం అండి. ఒక్కటి విషయం చెప్తాను. ఎవరైనా ఈతి బాధలతో పడుతున్నారు అంటే, హ్మ్. అలాగే సమస్యల్ని బరువుగానో, కష్టంగానో మోస్తూ ఇళ్లల్లోనే ఉండొద్దండి. ఓకే. అసలు ఎందుకు పడుతున్నాం మనం? ఈ సమస్యలు మనకెక్కడి నుంచి వస్తున్నాయి? స్వయంకృత అపరాధమా? లేతే ఏమన్నా పెద్దలు చేసిన తప్పిదాలా? మనం చేసిన తప్పిదాలా? అని మీరు దీన్ని పరిగణలోకి తప్పకుండా తీసుకోండి. ఎవ్వరు సమస్యలతో నేను బాగా ఎక్కువగా చూస్తున్నది ఏంటంటే, సమస్యలతో కుంగిపోయి చిన్న విషయము ఆత్మహత్య చేసుకునే అవును. నిర్ణయానికి రావటం, అవును. ఆత్మహత్యలు చేసుకోవటం. కొంతమందండి ఇప్పుడు చిన్న ఎక్కువగా చిన్న జరుగుతుంది. చిన్న చిన్న పిల్లల్ని కూడా వాళ్ళు విషం ఇచ్చి చంపేసి, కుటుంబం మొత్తం కూడా ఆత్మహత్య చేసుకున్నారని అసలు వినటానికి ఈ మీడియా ద్వారా మనకి ప్రపంచం తెలుస్తోంది. ప్రపంచంలో ఎవరెవరు ఎన్ని సమస్యలతో బాధపడుతున్నారు, ఎన్ని దారుణాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. యెస్. ఇవన్నీ సమస్యలేనండి. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది. ఎవ్వరు జీవితంలో, ప్రపంచంలో బాధలు పడని వాళ్ళంటూ లేరు. నేనొకటే చెప్తా. బాధలకి కుంగిపోవద్దు. ధైర్యంగా ఉండండి. ఏ సమస్య ఎక్కడి నుంచి వచ్చిందో ఆలోచన తీసుకోండి. తద్వారా పెద్దల్ని గాని, గురువుల్ని గాని సంప్రదించండి. దానికి సరైన నివారణ మార్గాలు, చర్యల గురించి ఆలోచించండి. నిజం. ఏదైనా తప్పిదాలున్నాయి. వ్యాపారం గాని ఏదైనా మనం చేయకూడని వ్యాపారం చేస్తున్నామా? చేయకూడని ఉద్యోగం చేస్తున్నామా? లేకపోతే చేయకూడని అడుగులు గాని, స్టెప్పులు గాని వేస్తున్నామా? ఇవన్నీ మీరు పరిగణలోకి తీసుకొని, తగిన జాగ్రత్తలు తీసుకొని చక్కగా మీరు కలకాలం వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.